81.14% ఉత్తీర్ణత, బాలికలు 84.09%, బాలు 78.31%, 80.54% మందికి 360కి పైగా మార్కులు, 19 పాఠశాలల్లో 0 ఫలితాలు, 1680 బడుల్లో అందరూ పాస్, మొదటి స్థానంలో పార్వతీపురం మన్యం, అట్టడుగున అల్లూరి. ఫలితాలను విడుదల చేసిన మంత్రి లోకేష్ అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం అడ్వర్టైజ్మెంట్లతోనే పేపర్లు 3 వంతులు నిండుతోనే వార్తలు అడ్వర్టైజ్మెంట్ మధ్యలో ఎత్తుక్కోవాలి, ఎందుకంటే ఇది ఎడ్యుకేషన్ టైం కదా. అయితే సాక్షి అంతకు మించి మద్యం దోపిడీ, అందుకే డైవర్షన్ కుట్ర, 2014-19 ప్రస్తుత ఆగడాల నుంచి దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు పన్నాగం, కొత్త మద్యం విధానంతో రాష్ట్రంలో టీడీపీ మాఫియా యథేచ్ఛగా దోపిడీ, ఊరు వాడ గుడి బడి తేడా లేకుండా 55,000 నుంచి 60,000 బెల్ట్ దుకాణాలు, పచ్చముఠాలకే దుకాణాల పందారం, వేలం వేసి బెల్ట్ షాపులు కేటాయింపు, సిండికేట్ కట్టి క్వార్టర్ బాటిల్పై ₹20 చొప్పున అధికంగా వసూలు, ప్రైవేటు మద్యం సిండికేట్ విధానం పునరుద్ధరణ, 2014-19 నాటి దోపిడీ కంటే పలు రెట్లు లక్ష్యం, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, గ్రామాల్లో ధర్నాలకు దిగుతున్న మహిళలు, దీంతో డైవర్షన్ కుట్రలకు తెరలేపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, వైఎస్ఆర్సీపీ హయాంలో మద్యం నియంత్రణ విధానం సమర్థంగా అమలు, ఆయన అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో రెడ్ బుక్ కుట్ర, అక్రమ కేసులతో వేధింపులు, ఎడాపెడా డిస్టిలరీలకు అనుమతులు, వీటిలో అస్మదీలకు చెందిన 4 డిస్టిలరీ నుంచే 53.25% కొనుగోళ్లు, చీకటి జీవోలు, టీడీపీ వారికే విచ్చలవిడిగా ప్రైవేట్ మద్యం దుకాణాలు, యథేచ్ఛగా పర్మిట్ రూములు, ఊరు వాడ గుడిబడి తేడా లేకుండా బెల్ట్ దుకాణాలు, ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయాలు, ఏర్లై పారిన లెక్క 2014-19 చంద్రబాబు హయాంలో, 2019-24 వైఎస్ జగన్ ప్రభుత్వంలో సమర్థంగా మద్య నియంత్రణ అమలు, దోపిడీకి పాల్పడే ప్రైవేట్ మద్యం దుకాణాల స్థానంలో ప్రభుత్వ మద్యం దుకాణాల విధానంతో సంస్కరణలు, మద్యం దుకాణాల తగ్గింపు, 47 బెల్ట్ షాపులు 43,000 బెల్ట్ షాపులు తొలగింపు, పర్మిట్ రూములు రద్దు, ఒక్క కొత్త డిస్టిలరీకి అనుమతి లేదు, మద్యం అమ్మకాలను భారీగా తగ్గించి శభాష్ అనిపించుకుంది. 24 నుంచి చంద్రబాబు సర్కార్లో రాష్ట్రంలో పడగ విప్పిన మద్యం సిండికేట్, ప్రైవేట్ మద్యం షాపుల విధానం పునరుద్ధరణ, పోలీసులతో బెదిరించి మరీ టీడీపీ కూటమి నేతలతో ఏకపక్షంగా దుకాణాల కేటాయింపు, మహిళల ఆందోళనలు లెక్క చేయకుండా నగరాలు పల్లెల్లో వీధి వీధిన బెల్ట్ షాపులు, ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయాలు, యథేచ్ఛగా దోపిడీ, వరదలా పారుతున్న మద్యం అంటూ పైన 3 ఉదాహరణలు చదివారు కదా, దీంతో అంత అర్థమై ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఎవరి పరిపాలన మద్యం దోపిడీకి స్వర్గధామంగా నిలిచింది, ఎవరి జమానాలో అక్రమాలు జరిగే ఆస్కారం ఉంది, ఎవరి హయాంలో అడ్డంగా అవినీతి చోటు చేసుకునే అవకాశం ఉంది, ఖచ్చితంగా నా టీడీపీ కూటమి ప్రభుత్వాలనే కదా. అయితే డైవర్షన్ రాజకీయాలకు పెట్టింది పేరైన చంద్రబాబు నాటి తన ప్రభుత్వ నేరాలు, నేటి సర్కార్ సాగిస్తున్న తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు పన్నాగం పన్నారు. వైఎస్ఆర్సీ ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసుతో డైవర్షన్ పాలిటిక్స్కి తెరతీశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే వందనం లేక తల్లుల తిప్పలు, ఓట్లేసి గెలిపించాక ఎగ్గొడితే ఎట్టా సార్, దాదాపు 15,000 కోట్ల బకాయిలు, మా బాకీ మాకు ఇవ్వండి బాబు, విద్యా సంవత్సరం ముగిసిన తల్లికి వందనం ఏది, గెలిచాక పేదోళ్ళకి ఇచ్చే సాయాన్ని ఎగ్గొడితే ఎలా, అమ్మ ఒడి కాదు ఏది ఇస్తా అంటారు, ఏమీ ఇలా ఏ పార్టీ అయినా ప్రభుత్వమైనా చేసింది చెప్పాలా, చెయ్యింది చెప్పాలా, కష్టం చేసుకునే వాళ్ళం ఇంతమంది బిడ్డల్ని వదిలించేలా చదివించాలంటే ఎట్టా సార్, ఈ అప్ప దమ్మిడి ఇయ్యకపాయ, జగన్ ఉన్నప్పుడు అమ్మ ఒడి వచ్చేది, ఆ అప్ప ఉన్నప్పుడే బాగుండే, రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది తల్లిదండ్రుల ఆక్రందన ఇది అన్నటువంటిది హైలైట్ చేశారు. వాస్తవంగా ఈ ఏడాది ఇవ్వబోతున్నారు కదా, క్రిందటి ఏడాది డబ్బులు అయితే ఇవ్వరు. అయితే వీళ్ళు సాక్షి ఏం రెచ్చగొట్టాలనుకుంటుందంటే, క్రిందటి ఏడాది బాకీ పెట్టారు, ఆ డబ్బులు కూడా ఇవ్వండి అని చెప్పే ప్రయత్నం. ఈ ఏడాదికి తల్లికి వందనం ఎంతమందికైనా ఇస్తామన్నారు కదా, మేబీ వచ్చే నెలలో ఇస్తారనుకుంటాను. దాన్ని ఈ లోపుగా ఈ కోణంలో క్రిందటి ఏడాది బాకీ పడ్డారని చెప్పించే ప్రయత్నం చేస్తున్నారన్నమాట. ఇకపోతే కమిషన్లు అంతకుముందు సీజ్ ద షిప్, కమిషన్లు అందాక డోంట్ స్టాప్ ద షిప్, రేషన్ బియ్యం ఎగుమతికి పచ్చ జెండా, 12,000 టన్నుల ఎగుమతికి ఆర్డర్, మిల్లర్లతో కీలక మంత్రి బియ్యంకుడి మంత్రాలు, ఏ ఇబ్బంది ఉండదు అంతా తాను చూసుకుంటానని భరోసా, సేకరణ బాధ్యత కుమరిపాలెంలోని బడా మిల్లర్కి అప్పగింత, ఎన్ని టన్నులు ఇస్తారో చెప్పండి అంటూ మిల్లర్లకు ఫోన్, సీఎం డిప్యూటీ సీఎం మంత్రి నాదేళ్ల తీరుపై ప్రజల్లో చర్చ అంటూ విదేశాలకు రేషన్ బియ్యం తరలించి కోట్లు కొల్లగొట్టేందుకు కూటమి నేతలు తలుపులు బార్లా తెచ్చారు. కమిషన్ల కక్కుర్తితో పీడీఎస్ బియ్యం ఎగుమతికి అనుమతిస్తామని ముందుకొచ్చారు. కాకినాడ పోర్టు ద్వారా ఎగుమతి చేసేందుకు చురుగ్గా ఏర్పాటు చేస్తున్నారు. తూర్పు ఆఫ్రికా దేశాలకు 12,000 టన్నుల బియ్యం ఎగుమతి కోసం వచ్చిన అనుమతిని ఆసరాగా చేసుకుని రేషన్ బియ్యాన్ని విదేశాలకు తరలించేందుకు పక్కా ప్లాన్ సిద్ధమైంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ప్రపంచ సాగు భూములు 15% కలుషితం, 24.2 కోట్ల హెక్టార్ల వ్యవసాయ భూమిలో విషపూరిత భారలోహాలు, 140 కోట్ల మంది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం, తాజా అంతర్జాతీయ అధ్యయనంలో వెల్లడైంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ప్రైవేటీకరణ దిశగానే విశాఖ స్టీల్ అన్నటువంటి వార్తని హైలైట్ చేసిన సాక్షి, త్వరలో మరోసారి వీఆర్ఎస్ మరో 2,500 మంది ఉద్యోగులు పంపించాల ప్రణాళిక, ప్రీమెచ్యూర్ రిటైర్మెంట్ పేరుతో 200 మంది ఉద్యోగులు ఇంటికి, మే 20 తర్వాత 2,500 మంది కాంట్రాక్ట్ కార్మికులపై వేటు, పరిభారం పెంచేసి మిగిలిన వారిని వెళ్ళగొట్టేందుకు పన్నాగం, 2026 నాటికి ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ పూర్తిగా కుట్ర, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేది లేదని పదే చెబుతున్న కేంద్ర ప్రభుత్వం వైఖరికి అనుగుణంగా యాజమాన్యం అడుగులు వేస్తుంది. ఇప్పటికే వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ వీఆర్ఎస్ ద్వారా 1,126 మంది ఉద్యోగులతో పాటు 1,500 కాంట్రాక్ట్ కార్మికులను తొలగించిన యాజమాన్యం మరో విడత వీఆర్ఎస్కి సిద్ధమవుతుంది. అంతేకాకుండా మే 20 తర్వాత మరింత మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించేందుకు చర్యలు చేపట్టింది.
రెగ్యులర్ ఉద్యోగుల్లో కూడా 50 ఏళ్లు పైబడిన వారిని ప్రీమెచ్యూర్ రిటైర్మెంట్ పేరుతో ఇంటికి పంపేందుకు సిద్ధమవుతుంది. చివరికి మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి భారాన్ని మిగిలిన ఉద్యోగులపై వేసి పనిచేయలేమనే వాతావరణం సృష్టించేందుకు కుట్ర పన్నింది. 2026 నాటికి తొలగింపు ప్రక్రియను పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం అండతో యాజమాన్యం అడుగులు వేస్తుంటే తెలిసింది. వాస్తవానికి స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యానికి అనుగుణంగా ఉద్యోగుల సంఖ్య ఉండాలి. సేల్ సంస్థ 20 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉండగా 57,000 మంది రెగ్యులర్ ఉద్యోగులు పనిచేస్తున్నారంటే సగటున మిలియన్ టన్ను ఉత్పత్తి సామర్థ్యాన్ని 2,850 మంది ఉద్యోగులు ఉన్నారు. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయి సామర్థ్యం 7 మిలియన్ టన్నులు 3 మిలియన్ టన్నులు. రెగ్యులర్ ఉద్యోగులు 10,967 మంది, కాంట్రాక్ట్ కార్మికులు 12,500 మంది ఉన్నారు. 2,500 మంది కాంట్రాక్ట్ కార్మికులు మే 20 తర్వాత తొలగించేందుకు యాజమాన్యం చర్యలు చేపట్టింది. రెగ్యులర్ ఉద్యోగులు 50 ఏళ్ళు దాటిన 200 మందిని ఆరోగ్యం సరిగా లేదనే కారణంతో ప్రీమెచ్యూర్ రిటైర్మెంట్ కింద తొలగించనుంది. వీళ్ళకి కేవలం 3 నెలల వేతనం ఇచ్చి సాగనంపేందుకు ప్రయత్నిస్తూ రెండో విడత వీఆర్ఎస్ కింద మరో 2,500 మందిని ఇంటికి పంపించనుందని సమాచారం. దీంతో 8,000 మంది రెగ్యులర్ ఉద్యోగులు మిగిలే అవకాశం ఉంది. అంటే సగటున మిలియన్ టన్నుకి సుమారు 1,100 మంది ఉద్యోగులే ఉంటారు. దశల వారీగా వెళ్ళగొడుతున్నారు అన్నటువంటి రాసుకొచ్చారు. లేకపోతే మామూళ్ళ సుందరాంగుడు అంటూ ఆయన ఇంటి పేరు మాత్రమే సుందరం, చేష్టల్లో అంతా వెకిలితనం, వాడే భాష మొదలు అధికారులతో వ్యవహరించే తీరు వరకు హావభావాలన్నీ రౌడీవే. నియోజకవర్గంలో భారీ బండరాళ్ల లోడు లారీ కదలాలన్నా, రియల్ వెంచర్లో చిన్న రాయి పాతాలన్నా ఆయన అనుమతి ఉండాల్సిందే. ఇందుకోసం అడిగినంత ముట్ట చెప్పాల్సిందే. ఆ తర్వాతే పనులు. తన అధినేతకి ఎంత తిక్క ఉన్నా తాను ఏం చేసినా తన జోలికి రారని కారణం తన దగ్గర ఉన్న వేరే లెక్కలని అంటుంటారు. తన దాకా దక్కకపోవడంతో ఆగిన క్వారీ లారీలు ఢిల్లీలో తన వాటా దక్కకపోవడంతో ఆగిన క్వారీ లారీలు ఢిల్లీలో ఫిర్యాదు చేసిన జడవకుండా వసూళ్లు. 3 కోట్లు ఇచ్చిన తర్వాత కదిలిన వాహనాలు, రియర్ వెంచర్లోనూ వాటా ఉండాల్సిందే. డబ్బిస్తే వాగునైనా ఆక్రమించుకోవచ్చు అని హామీ, నోరెత్తితే బూతులే. అధికారుల వద్దకు వెళ్లి మరీ బెదిరింపులు. మామూళ్ళు ముట్టే వరకు ఒక లెక్క, అందాక ఇంకో లెక్క. అధినేత కూడా తను ఏమీ చేయలేరన్నంత లెక్కనింతనం. తన వద్ద వేరే లెక్క ఉండటమే కారణం అంటూ వ్యాఖ్యలు వెనకొండి కథ నడిపిస్తున్న ఎమ్మెల్యే సోదరుడు అధికార పోస్టింగ్ నుండి కోడి సంఘ పందాల వరకు అన్నింటిలోనూ వేలు పెడుతున్నారు. అనకాపల్లి జిల్లాలోని ఎమ్మెల్యే నియోజకవర్గంలో తన కనుసైగ లేకుండా ఏమీ జరగద్దని హుకుం జారీ చేశారు. అలా కాదంటే సహించేది లేదని కరాఖండిగా చెప్తుంటారు. దీనికి భిన్నంగా ఏమాత్రం వ్యవహరించిన నేరుగా ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి అధికారులపై బెదిరింపులు దిగుతుంటారని విమర్శలు ఉన్న ఎమ్మెల్యే దూకుడు ఇలాగుంటే ఆయన అన్నయ్య ఏమో సుతిమెత్తగా చాకచక్యంగా వ్యవహారాలను చక్కబెడతారని చెప్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సాక్షి కథనాలతో కదిలిన అధికారుల మీద కూడా కన్నెర్ర చేశారు అన్నటువంటి మేబీ